ఎక్కడికి తీసుకొచ్చారు అభి గారు? రమేష్ గారు, మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అబ్బాయి పెద్ద లేరండి. ఫ్రెండ్స్కి మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారేమో. నన్ను అడిగితే నా ఫ్రెండ్స్ని చూపిస్తాను. ఏం చెప్పాలంటే వాళ్ళ గురించి నేనంటే ప్రాణం ఇచ్చేస్తారు. అసలు నేను లేకపోతే మందు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. పదండి. ఈ రోజుతో అభిగాడి దరిద్రం వదిలిపోయిన శుభ సందర్భంలో వాడి జీవితం మొత్తం ఆఫీస్కి అంకితం అవ్వాలని చెప్పి వీకెండ్లో కూడా వాడు బాస్తో వాయించుకోవాలని, ఇంకెప్పుడు వాడు మన జీవితంలోకి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మయ్య ఎంత ఆగుందిరా బాబా. అభి చాలేరా, ఎక్కువ సార్లు తలిస్తే వచ్చేస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఏంట్రా ఇది? నేను లేకుండా మీరు హ్యాపీగా ఉంటారంటే నేను మీకు దూరంగా ఉంటాను. అదండి రమేష్ గారు. అరే అభి, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయకండి రా. వెళ్ళేటప్పుడు డోర్ వేసాలరా. పదండి రమేష్ గారు. పోనీరా. వదిలేయండి అభి గారు. నేను వదిలేసి చాలాసేపు అయింది, మీరే ఇంకా వదలలేదు. మీ ఫ్రెండ్సే మిమ్మల్ని భరించలేకపోయారంటే మీరంతటి మహానుభావులు. చిచి, వాళ్ళు ఫ్రెండ్స్ ఏంటి, ఎదవలు. ఎదవలకు మీనింగ్ అడిగితే గూగుల్లోనో డిక్షనరీలోనో వెతుకుతారేమో. నన్ను అడిగితే ఈ ఎదవల్ని చూపిస్తాను. ఫ్రెండ్స్ లేకపోతే ఉందిలేండి, లవ్వరు, గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఉండుంటారు కదా. గర్ల్ ఫ్రెండ్, లవ్వరు. చూడటానికి మీరు బాగానే ఉన్నారు కదా. ఏ అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయలేదా? హలో, నేనే అమ్మాయిని ప్రేమించలేదు. అయినా ఈ రోజుల్లో ప్రేమ ఎక్కడుందండి? మన ఆఫీస్లో ఉంది. మొన్నే 4 కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదు, లైఫ్ని సెటిల్ చేసుకోవడం. రమేష్ గారు, మిమ్మల్ని క్వశ్చన్ అడగనా? ఫ్రాంక్గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయి ఎదురు పడితే మీ నోటి నుంచి వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటి? ఫిగరే ఉందిరా అంటాం. ఎందుకంటే మనం అదే చూస్తాం కాబట్టి. అదే అమ్మాయిలు అయితే వాడు ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, వాడిని చేసుకుంటే లైఫ్ సెక్యూరే కాదని చూస్తారు. తప్పులేదు, ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. మరి ఇందులో ప్రేమ ఎక్కడుంది రమేష్ గారు? అంతరించిపోతుంది రమేష్ గారు, అంతరించిపోతుంది. పిచ్చుకుల జాతి అంతరించిపోతున్నట్టు ప్రేమికుల జాతి కూడా అంతరించిపోతుంది. పైకి పోరంబోకులా ఉన్న మీలో చాలా మ్యాటర్ ఉందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అయితే ఇప్పటి వరకు కనీసం డేటింగ్ లాంటివి కూడా చేయలేదా? అంటే డేటింగ్ అంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది అనుకోండి. కాకపోతే మన గురించి తెలిసిన వాళ్ళు ఎవరు మనతో డేటింగ్కి రారు. తెలిసిన వాళ్ళే రానప్పుడు తెలియని వాళ్ళు ఎందుకు వస్తారండి? అది నిజమే అనుకోండి. వస్తారు అభి గారు. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లో డేటింగ్ విత్ అన్నోన్ పీపుల్ అనే కాన్సెప్ట్ మీద కొన్ని యాప్స్ వచ్చాయి. దాంట్లో ఒకటి వాడేద్దాం. అంటే మనకి తెలియని అమ్మాయిలతో కూడా మనం డేటింగ్ చేయొచ్చు అన్నమాట. మీ ఫోన్ ఇలా ఏమని చెప్తాను. ఒక్క నిమిషం ఇందండి. పబ్బులో పబ్లిక్ అలా ఎలా గిల్లాడే? అది మామూలుగా కాదే, ఆ అమ్మాయికి నడు మీద 2 వైపులా మచ్చలు వచ్చేసాయి. అబ్బాయిలందరూ అలాగే ఉంటారులేవి. మొన్న డేటింగ్ యాప్లో ఒకడు పరిచయం అయ్యాడని చెప్పే కదా, ఫస్ట్ టైం కలుస్తున్నాను, ఫార్మల్గా ఉంటుంది కదా అని పొద్దున్నే చీర కట్టుకుని వెళ్తే వాడు నా మొహం చూసి మాట్లాడేదానికన్నా నా నడుం చూసి ఎక్కువ మాట్లాడాడు. బెద్దవ్వా. అబ్బా, అందరు అబ్బాయిలు అలా ఉండరు. మన దరిద్రం కొద్దీ మనకి తగిలే వాళ్ళందరూ అలాగే ఉంటున్నారు. అంత సీన్ లేదు మేడం. అందరూ అలాంటి వాళ్ళు కాబట్టే ఇలాంటి డేటింగ్ యాప్లు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. 100లో 99 మంది నువ్వు చెప్పినట్టే ఉండొచ్చు, కానీ ఒక్కడు మాత్రం ఖచ్చితంగా మంచోడుంటాడు. అచ్చా, సరి అయితే ఈ డేటింగ్ యాప్లో ఈ ఏరియా నుంచి 100 మంది కాదు 1000 మంది అబ్బాయిలున్నారు. నీ ఫేస్ ఫిగర్ చూపించకుండా ఒక ప్రొఫైల్ క్రియేట్ చెయ్యి. అట్లీస్ట్ ఒక్కడైనా నీ ప్రొఫైల్ లైక్ కొడితే నా ఈ మంత్ సాలరీ నీకే ఇచ్చేస్తా. ఓకే దెన్, యాప్ డౌన్లోడ్ చేయి. ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి. జనరల్గా ఇలాంటి యాప్స్లో ఓకే, పెట్ నేమ్స్తో లాగిన్ అవుతారు. ఓ, మీ పెట్ నేమ్ ఏంటి? మా ఇంట్లో పెట్స్ లేవండి. పెట్ నేమ్ అంటే పెట్టలకి పెట్టేది కాదండి, మీ ముద్దు పేరు. ఓ అదా, మా వదిన నన్ను నాని అని పిలుస్తుందండి. నాని. ఇక్కడ ఏ ఏజ్ అమ్మాయి కావాలో, ఏ ఏరియా అమ్మాయి కావాలో సెలెక్ట్ చేసుకుంటే అవి బేస్ చేసుకుని కొన్ని ప్రొఫైల్స్ ఓపెన్ అవుతాయి. నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే లైక్ తీసుకోండి. అలా మీరు లైక్ కొట్టిన తర్వాత ఆ అమ్మాయికి నోటిఫికేషన్ వెళ్తుంది. ఆ అమ్మాయి కూడా లైక్ కొడితే చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మీ టాలెంట్ వాళ్ళ తలరాత. వావ్,
అదిరిపోయిందండి కాన్సెప్ట్. మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలా ఉంది. మరి ఇంకెందుకు లేటు, మంచి ఫోటో ఒకటి అప్లోడ్ చేసి గేమ్ స్టార్ట్ చేయండి. నాది కాదు కానీ ఆ? వేరే ఫోటో అప్లోడ్ చేద్దాం. ఇతను ఎందుకండి? అసలే ఈ అమ్మాయిలు మేకప్ వేసుకొని మిస్ ఇండియాలా పోజులు ఇస్తూ ఫోటోలు దిగుతారు. మేకప్ తీసేస్తే మనుషుల్లా కూడా ఉండరు. తేడా కొట్టిందనుకోండి, దూరం నుంచి చూసి సైడ్ అయిపోవచ్చు కదా. పెట్టేదేదో మహేష్ బాబు ఫోటో పెట్టచ్చు కదా. మహేష్ బాబుని అందరూ లైక్ చేస్తారండి, కానీ ఈ బాబుని కూడా లైక్ చేసేవాళ్ళు డిఫరెంట్గా ఆలోచిస్తున్నట్టు. డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయిలు 90% అందంగా ఉంటారంట. మొన్నే పుస్తకంలో చదివా. మీరు పుస్తకాలు కూడా చదువుతారా? స్వాతి బుక్ అండి. రండి ఫిగర్కి లైక్లు కొడదాం. బాలేదు బాలేదు బాలేదు. ఒక్క నిమిషం అవి గారు. బాలా త్రిపుర సుందరి పేరు, సూర్యకాంతం గారి ఫోటో. ఇదేవతో మీకంటే 4 ఆకులు ఎక్కువ చదివినట్టుందండి. మరి ఇంకెందుకు లేటు, లైక్ కొట్టేయండి. ఆర్ యూ షూర్? ఇంతకంటే డిఫరెంట్గా ఆలోచించే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందండి? ఇటీవండి, లైక్ కొట్టేద్దాం. అది ఫస్ట్ లైక్. ఎవడేవాడు? ఎవరో నాని అంట, సంపూర్ణేష్ బాబు ఫోటో పెట్టుకున్నాడు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాడెవడు నీలాంటి వాడే అయి ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? అందరూ ఆ అభిగాడ్ లాగా ఫేస్లు ఫిగర్లు చూడరు. డాక్టర్ సమరం గారికి నా వయసు 28 ఏళ్ళు. నాకు పెళ్ళై 2 సంవత్సరాలైంది. మా ఆయన దుబాయ్ వెళ్ళి సంవత్సరం అయింది. ఇప్పుడు నాకు 3వ నెల. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? చచ్చిపోవే. హాయ్. అసలు ఇలాంటి డేటింగ్ యాప్లో సూర్యకాంతం గారి ఫోటోకి ఎలా లైక్ కొట్టాలనిపించింది? మీరిప్పుడు ఈ బాబు ఫోటోకి ఎలా లైక్ కొట్టారో అలాగే నాకు అనిపించింది. ఎనీవే థ్యాంక్స్ అండి, మీ వల్ల నేను బెట్ గెలిచాను. అయితే మీరు నాకు పార్టీ ఇవ్వాలి. తప్పకుండా. ఇంతకీ మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? మధుమతి. అప్పుడే పేర్లు నంబర్లు డీటెయిల్స్ ఎందుకులేండి, తర్వాత చూద్దాం. అమ్మ దీనమ్మ, ఇది కూడా మనలాగే సేఫ్ గేమ్ ఆడుతుంది. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో. అయితే మిమ్మల్ని బాలా త్రిపుర సుందరి అనే పిలవమంటారా? మీ ఓపిక. అంత లెంత్ నేను పిలవలేను కానీ చిన్నగా చిన్ని అని పిలుస్తా. వై చిన్ని? అంటే నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని బుజ్జి కన్నా బంగారం అని పిలుస్తారు. నాకు కూడా ఎప్పటి నుంచో నా గర్ల్ ఫ్రెండ్ని చిన్ని అని పిలవాలని. అంటే నేను మీ గర్ల్ ఫ్రెండా? ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అయిపోయాం. మీరు గర్ల్ అనే అనుకుంటున్నా.